గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. నమస్కారం. మనం లక్ష్మీ నరసింహారావు గారికి, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, నాతోటి అక్కా చెల్లెలందరికీ, అన్నదమ్ములందరికీ, ఇక్కడ విచేసినట్టు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు. 26వ వార్డు ప్రజలందరికీ నేను తెలియజేయలేదు ఏమనగా, వార్డులోని సమస్యలన్నిటిని మీ ముందు ఉండి పరిష్కరించి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని అందరికీ తెలియజేస్తున్నాను. మీరందరూ నాకు ఒక అవకాశం ఇచ్చి మీ ఇంటి ఆడబిడ్డగా భావించి నన్ను అత్యధిక మెజారిటీతో మీరందరూ నన్ను గెలిపించాలని మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలు. 27వ వార్డు వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నాకు 27వ వార్డు తరఫున పోటీ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి చెల్మడ లక్ష్మీ నరసింహ సార్ గారికి, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు మరియు 27వ వార్డు అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, యువకులందరికీ, అదేవిధంగా మాకు సహాయపడుతూ ఎల్లవేళలా మాతోటి ఉన్నటువంటి యూత్ వారందరికీ మా ధన్యవాదాలు. అందరూ కారు గుర్తుకి ఓటేయాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీఆర్ఎస్, జై జై తెలంగాణ. 11వ తారీఖు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు 27వ డివిజన్ పార్టీ కార్యాలయం ప్రారంభించుకొని మరి సోదరి మరి ఇప్పుడే ముందు మాట్లాడారు లలిత రాజు గారు. మరి వీరిని బలపరిచిన మీ తాజా మాజీ కౌన్సిలర్ సోదరుడు గోలి మహేష్ గారు, మరి వార్డు పెద్దలందరూ, ముఖ్యంగా మరి ఈ ఎన్నికల్లో పరిశీలనకు వచ్చిన మా సోదరులు గూడూరు ప్రవీణ్ గారు, మరి 26వ వార్డు నుండి మరి పోటీ చేస్తున్న మా సోదరిమణి జమున కనకయ్య గారు, మరి ఇక్కడ శ్రీనివాస్ ఉన్నాడు, సత్యనారాయణ గారు ఉన్నారు, రాధాకిషన్ గారు ఉన్నారు, రాజు ఉన్నాడు, ఇంకా చాలా మంది ఇక్కడ పెద్దలందరూ పేరు పేరున మరి ఇప్పుడే మా అందరితో మాట్లాడుకుంటూ ఆయన బాధను వ్యక్తపరిచింది. కానీ ఇక్కడ హిందూ ముస్లిం అని ఏం లేదు, వాళ్ళకి అవకాశం రాలేదు, అది వేరే. సరే, ఏదేమైనా ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి ఆలోచన వాళ్ళు చెప్తారు, ఎవరి విషయాలు వాళ్ళు చెప్తారు, ఇవన్నీ సహజమే. ఒక్కసారి మీరు గుర్తు చేయదలుచుకున్న కొన్ని విషయాలు మీరు విశ్లేషించాలి. ఇదేంటంటే ఎన్నికలు రాగానే మసిపూసి మారడాకేసి ఏదో ముందని మాయపెట్టే కార్యక్రమం చేస్తారు. 2023లో కూడా కాంగ్రెస్ పార్టీ అదే చేసింది. మీరు నమ్మిండ్రు, ఓట్లు వేసిండ్రు, వాళ్ళు గవర్నమెంట్ ఫార్మేషన్. ముఖ్యంగా 6 గ్యారెంటీలు 100 రోజుల్లో వేస్తా అని చెప్పడం జరిగింది, మీ అందరికీ తెలుసు.
ఇప్పుడు సుమారుగా 800 రోజులైనాయి. ఎందుకంటే 2 సంవత్సరాల 2 నెలలైంది. ఇయర్కి ఇయర్ 5 అయిపోయింది, రేపటికి 2 సంవత్సరాలు 2 నెలలు. అంటే 2 సంవత్సరాలు 2 నెలల్లో 100 రోజుల చేస్తున్న గ్యారెంటీలు ఒక్కటి కూడా ఇప్పటివరకు అమలు పరచలేదు. మీ సభాముఖంగా అందరికీ తెలుస్తాను. ఒక్కసారి ఆలోచించండి. అలా వృద్ధులకు 2000ది 4000 ఇస్తున్నారు. ఇచ్చిండ్రా? మరి చెప్పాలి ఎవరు పెద్ద మనుషులు ఉంటే. 2000 రూపాయలు బాకీ అంటే 26 నెలల్లో 2000 అంటే 52,000 రూపాయలు మీకు రావాలి. గవర్నమెంట్ ఇస్తారని మీకు బాకీ ఉంది. వస్తే చెప్పాలి, బిడ్డ మీరు కాంగ్రెస్ వాళ్ళు చేయబోటాడు దానికి వస్తున్నారు కదా, 52,000 నాకు వచ్చేది బిడ్డ బాకీ ఉంది, మీరు ఇస్తున్నారు, అది ఇచ్చినాక ఎప్పుడు నేను ఓటెత్తా అని చెప్పాను. ముఖ్యంగా మహాలక్ష్మి పథకంలో ఒక 3 ఉన్నాయి అన్న. 18 ఏళ్ళు వయసు దాటిన ప్రతి మహిళా సోదరునికి 57 ఏళ్ళు మళ్ళీ పెన్షన్ కొంచెం వరకు 2,500 రూపాయలు ఇస్తాను. ఇచ్చిండ్రా? ఎవరికైనా వచ్చిందా? అంటే 26 నెలల్లో ఆ కేటగిరీకి చెందిన ప్రతి మహిళా సోదరునికి 65,000 రూపాయలు బాకీ పడ్డారు. మీరు ఒక్కసారి గమనించారు. ఎవరైనా అడిగితే నువ్వు 65,000 బిడ్డ మాకు వచ్చేటి నువ్వు ఇస్తాను కదా, డిసెంబర్ 9 తర్వాత ఇస్తాను కదా, మరి 65,000 ఇస్తే నీకు ఓటెత్తా అని చెప్పాడు. ఇక పోతే అందరికి బంగారం అంటే ప్రేమ ఉంటుంది, అందరికి ఇది ఉంటుంది. ఇక కేసీఆర్ ఉన్నాడు, 1,116,000 ఇచ్చిండు. నేను వస్తానైతే డిసెంబర్ 9 తర్వాత తులం బంగారం ఇస్తా అన్నాడు. ఎవరెవరు మెడల్ అయితే మెరిసినట్టు కనిపించలేదు ఎవరన్నా. అన్ని జూటా మాటలు. ఇది వాస్తవా? నేను అవతలు మాడితే నాకు కూడా చెప్పండి, నువ్వు అవతలు మాడుతున్నావు చెప్పండి, నాకేం ఇది లేదు. అందుకని 500 గ్యాస్ ఇస్తాడు. ఇచ్చిండా? అంత 900 దాటుతుంది కదా. సో ఇట్లా ఏ సంక్షేమ పథకం తీసుకున్నా, మన కాలేజీ పిల్లలకు స్కూటీ ఇస్తున్నారు, లేదంటే మన రైతులకు 15,000 ఇస్తాడు కదా, నేను 3 పంటలకు 15,000 ఇస్తాడు. 15,000 ఇచ్చిపెట్టి నేను 15,000 చేస్తాను కదా, 12,000 ఇస్తాడు, అది కూడా ఎక్కువ కొడతా ఉన్నాడు. మొన్న అన్నాడు ఒకసారి ఎక్కడ మహబూబ్నగర్లో సంక్రాంతి వరకు అందరికీ రైతు భరోసా ఇస్తా అని. సంక్రాంతి రోజుకి శివరాత్రి అవుతున్నది. మళ్ళీ నిన్న ఎలక్షన్లో అయినా ఉంటే ఆడ చెప్తున్నాడు ఈ ఎలక్షన్లు అయిపోగానే ఇస్తా అంటున్నాడు. అంటే మళ్ళీ ఏమైనా ఎలక్షన్లు వచ్చేటివేమో, అందుకే దానికోసం ఇస్తా అని అనుకుంటున్నాడు. అందుకని ఇవన్నీ జూటా మాటలు తప్పితే ఇంకేం లేదు. అందుకని సమయం అసలు కేసీఆర్ గారు వచ్చినాక ఏం చేసినబ్బా అని మీరు కూడా అడగచ్చు. మీ అందరికీ తాగనీళ్ళు అవస్తుండే వేములవాడ పట్టణం మీ అందరికి కూడా తెలుసు, ఉండేనా లేదా? ఇవాళ 47 కోట్లు పెట్టి 3 ట్యాంకులు కట్టించి 9,000 ఇళ్లకు నిరంతరంగా నీళ్లు వచ్చే పరిస్థితి తీసుకొచ్చిందంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ అని ఈ సభలో ఇలా గుడి ఇప్పుడు మెయిన్ రోడ్ అవుతుందో అది చిన్నగా ఉంది, కంజెషన్ అవుతుంది, మరి ట్రాఫిక్ ఇబ్బంది ఉండొద్దు. మరి ఈ నివసించే పట్టణంలో అన్ని సెకండ్ బైపాస్ పెట్టి మొత్తం చుట్టూ బైపాస్ రోడ్ వేసింది ఎవరు అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్. మీరు ఒకటిసారి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, ఇది ఒకటి కాదు, 1, 2 అని కాదు. ఇవాళ గుడికి అరెకరము 30 ఎకరం ఉన్న గుడికి 35 ఎకరాలు సేకరించి 30 కోట్లు పెట్టి ఇవాళ అంత విశాలంగా చేసి ఈ చెరువును జరిపి 17,500 కోట్లు పెట్టి మరి సంఖ్యపల్లికి వెళ్ళి నిరంతరంగా మిడ్ మార్నింగ్ నుండి నీళ్ళు తీసుకొచ్చి చెరువు ఎప్పుడు నిండుగా ఉండాలని చేసింది ఎవరంటే ఇలా బీఆర్ఎస్ గవర్నమెంట్ సమయం. ఇదే కాదు, వచ్చిన భక్తులు అనవైతిగా గుండంలో ముక్తే మంచిది, మన పాపాలు పోతాయని మన హిందువులకు నమ్మిక. ఆ గుండంలో మురికి నీళ్ళు ఉండొద్దని 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మిషన్ భగీరథ నీళ్లు నింపి మరి మంచిగా ఇచ్చింది ఎవరంటే బీఆర్ఎస్ గవర్నమెంట్. మీరందరూ ఆహ్లాదంగా ఉండాలి అని ఇక్కడనే ఎంఆర్ఓ ఆఫీస్ లో పార్క్ కట్టింది 2 కోట్లు పెట్టి ఎవరంటే బీఆర్ఎస్ గవర్నమెంట్. మీ సభకు తెలుస్తాం. ఇక కాంగ్రెస్ వాళ్ళు చెప్తే మీ ముందట ఉన్నది మార్కెట్ యార్డ్ కట్టించి ఇక్కడ అందరికి వస్తువులు సౌలభ్యం చేయాలి, పోయినలో కానీ అక్కడ అమ్మటంలో కానీ అని సుమారుగా 3 కోట్లు పెట్టి శ్యామకుంటలో కట్టిస్తే ఇప్పటి వరకు ఓపెన్ కూడా చేస్తారు, ఇలాగే దాని గురించి ప్రస్తావన కూడా చేస్తలేదు. ఇది వాళ్ళ గొప్పతనం. ఆలోచించండి. ఇవాళ మేము చేసింది అది తీసి అమ్మి వెసులుబాటు చేయండి. ప్రాంతం వాళ్ళ కంటే కూడా చేతగాని వాళ్ళు ఇంకేం పని చేస్తారని మీరు ఒకసారి ఆలోచించండి. అందుకని మరి వాళ్ళు వచ్చినాక ఏమైనా గులగొట్టుడు తప్పితే ఇప్పుడు కట్టింది దాఖలాలు ఏం లేవు. కాకపోతే మాటల చాతుర్యం ఉంది, మాట్లాడుతూ ఉంటారు, లేదంటే ఫోటోలు దిగి మేము ఇది చేసినా అది చేసినా అని చెప్తారు. కానీ
ఆచరణలో ఒక్కటి ఏదైనా ఒకటి నేను చేసిన అని చెప్పానండి, నేను దేనికంటే దానికి సవాల్ విసురుతాను వస్తుంది. అందుకని ఇవాళ మరి దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజరాజేశ్వర స్వామిని కూడా దర్శించుకోకుండా బంధించిన ఘనత ఎవరిదంటే ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే గారు మీ సభకు ప్రసాద్ చెప్తాను. ఇలా కట్టింది యాదగిరిగుట్టల బాలయాలను కట్టి నిరంతరంగా దర్శనాలు జరిగినాయి. లేదా కాణిపాకల వినాయకుడిని ఇనాగ్రేట్ చేసి మన అభివృద్ధి చేశారు, అక్కడ కూడా దర్శనాలు జరిగినాయి. కానీ ఇక్కడ మాత్రం దర్శనాలు జరగకుండా ఇప్పటి వరకు అవుతుందంటే ఇప్పటి వరకు ఎవరికి భరోసా లేదు. ఎమ్మెల్యే గారిని చాలాసార్లు పత్రిక ముఖంగా అడిగినాం మేము, సార్ మీరు ఎప్పుడైతే చెప్పండి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత కాలంలో అవుతుంది అని చెప్తే ఇప్పటివరకు దానికి ఏం లేదు. ఏడాదికి అవుతుందా, 6 నెలలకి అవుతుందా, 2 నెలలకి అవుతుందా ఉంటుంది. ఏ దేవాలయం మీద ఏమనిపిస్తుంది మనకు? పురాణ దేవాలయం అంటే రాయి కట్టడాలు ఉంటే మంచిగా ఉంటుంది. అరే మేమంటున్నాం రాయి కట్టడాలు దాని వైభవం పెంచాలంటే రాయి కట్టడాలు కట్టండి అని చెప్తా ఉన్నాం. లేదు సిమెంట్తో కట్టి రాళ్ళు అద్దుతా అంటున్నాడు. అతినే ఉంటాయా? టైళ్ళు బాత్రూంలో కూడా పడిపోతూ ఉంటాయి. అందుకని చిత్తశుద్ధి లేదు, చేసే సంకల్పం లేదు. ఏం చేశారు ఒక ముఖ్యమంత్రి గారు అంటే 26 నెలల్లో తిట్టుకుంటా ఒక 20 ఏళ్ళ పెద్ద ఉన్న వయసున్న కేసీఆర్ గారి తిట్టుడు ఒక్కటి బూత్ల పురాణం తప్పితే ఇంకేం నేర్పలేదని ఈ సౌకర్యం మరొకసారి తెలియజేస్తాను. ఆలోచించండి. అన్ని రంగాలలో కొట్లాడి తెచ్చిన తెలంగాణలో కేసీఆర్ గారు మరి ఒక గ్రామీణ ప్రాంతంకి వెళ్ళొచ్చి గ్రామీణ ప్రాంతంలో ప్రజల కష్టాలు ఎట్లుంటాయి అని ఆలోచించి మరి మీకు అన్ని వెసులుబాటు చేసే కార్యక్రమాన్ని ఎప్పుడైతే చేసిండ్రో మరి ఆ కార్యక్రమాన్ని మరి ఇలా వీళ్ళు కొనసాగేయాలా అన్ని అడ్డంకులు పెడతా ఉండరు. ఈ మధ్యలో నిన్న ఇవాళ పేపర్లు చూస్తుంటే మీరు మీ అందరూ కూడా గమనించండి, 1,110 కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా బౌన్స్ అవుతున్నాయి అంటే ఏ పరిస్థితిలో ఉన్నా మనము అని ఒక్కసారి గుర్తు చేసుకుంటాం. మన పిల్లగాళ్ళు గరీబ్ వాళ్ళు ఉన్నారు, మంచిగా చదవాలని గురుకుల పాఠశాలలు 1000 పైన గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఒక్కొక్క పిల్లగానికి 10,000 రూపాయల చొప్పున నెలకు ఖర్చు పెట్టి 1,20,000 రూపాయలు 20,000తో మంచి చదువు మంచి భోజనం పెట్టి మనం వెసులుబాటు చేస్తే అది నడిపే చాతగాని దద్దమ్మలు ఈ గవర్నమెంట్. ఎందుకంటే ఇలా ఎప్పుడు చూస్తే తెల్లారు చూస్తే ఏదో ఒక మూలల పెట్టిన తిండి ఫుడ్ పాయిజన్ అయిందని దవాఖానాలు ఉన్నారు. ఇయ్యాల పేపర్లో కూడా చూడండి. లేదా పాము కాడికి చచ్చిపోతున్నారు, లేదంటే తిండి పెడితే పాయిజన్ అయి ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇదా గవర్నమెంట్ మనం కోరుకున్నది? మార్పు అంటే ఇదా మనం కోరుకున్నది? ఆలోచించండి. మళ్ళా మంచి రోజులు రావాలి అంటే మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారు రావాలి. అప్పుడే తప్పకుండా మంచి జరుగుతుంది. ఈ తెలంగాణ రాష్ట్రానికి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రానికి ఈ సభాముఖం అందరికీ మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటూ మళ్ళొక్క సమయం ఆసనం. 2023లో ఏదో మంచిగా జరుగుతుందని మార్పు కోరుకున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మీరు ఒప్పుకుంటారు ఎవరైనా నిజంగా మార్పు మంచిగా జరిగిందని చెప్పండి అమ్మా. ఎవరైనా మంచిగా జరిగిందని చెప్తే నేను కూడా ఇంట్లో మీదే ఉన్నా. జరిగిందా? అందుకని కేసీఆర్ గారికి మొట్టమొదటి ఎలక్షన్ మళ్ళా స్థానిక సంస్థలలో ఈ ఎలక్షన్లలో మీరు కారు గుర్తు మీద ఓటేసి ఇలా లలిత కానీ జమున కానీ ఇక్కడ ఇద్దరు పోటీ చేస్తున్నారు. కొత్తగా రాజకీయానికి వచ్చారు, మీ సేవలను ఒక సంకల్పంతో వారి భర్తలు రాజు గారు కానీ కనకయ్య గారు కానీ వాళ్ళని ప్రోత్సహించి మరి ఇక్కడ మీ అందరి ఆశీర్వాదం కోరడానికి వచ్చింది. ఇలా మీరు వీళ్ళకు ఓటేస్తే వీళ్ళ గెలుపుతో పాటు కేసీఆర్ కు మీరు మా గుండెలలో ఉన్నారు, మీ కారు గుర్తు ఓటేస్తే మీరు ముందటి పోయి తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ తెచ్చుకొని మా బతుకులని బాగు చేసుకుంటామని ఒక ఆలోచన సమయం ఆసనాన్ని సభకు అందరికీ తెలియజేస్తాను. అందుకని మా అక్క చెల్లెలు అన్నదమ్ములు పెద్ద మనుషులు అందరూ కూడా మీరు ఆలోచించండి. నేను చెప్పిన దానిలో ఏమైనా అవుతూ ఉంటే మాకు ఓటు వేయకండి. నిజమైతే మాత్రం మీతో పాటు మంచి 10-15 ఓట్లు ఇయ్యాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. అందుకని సోదరులు ఎందుకంటే మీరు ఆడవాళ్ళు బాగా ఆలోచిస్తారు, చర్చిస్తారు. అందుకే మిమ్మల్ని మేము ఎక్కువ అప్పీల్ చేస్తా ఉన్నాం. మళ్ళా 5 రోజులు మధ్యలో ఇలా 5వ రోజు అయిపోయింది, 10వ రోజు వరకు క్యాంపెయినింగ్ అయిపోయి 11 రోజులు పోలింగ్ అయిపోయింది. 6వ రోజు మన తలరాత మనం మంచిగా బంగారు భవిష్యత్తుకు పోదామా లేదంటే మళ్ళీ బాధతో బతామా అనే మీ చేలో మీ తలరాత రాసి ఉంది. అది మీరు ఆలోచించాలి. అలా మేము చెప్పినాం ఇవన్నీ
ఎవరి పార్టీ వాళ్ళు చెప్పుకుంటారు మేము ఇది చేస్తాం అది చేస్తాం, మేము చేతగా చేసినా చెప్తున్నాం. మీరు ఏం చేసిన 26 నెలలని సగం కాలం అయిపోయింది ఇప్పుడు ఆల్రెడీ. దానిలో ఏం చేసిందో ఇక్కడ ఈ పట్టణ ప్రాంతంలో మేము అడుగుతా ఉన్నాం. మీరు చేయండి, ఇది చేసి అని చెప్పండి. నేను చెప్పింది అవుతాం. షాపుకుంటల మార్కెట్ కాలేదా? కూరగాయల మార్కెట్ అయిపోయింది కదా. మరి 3 కోట్లు పెట్టి అయిపోయింది. తలుపు తీస్తే ఏం బాధ? మీకైతే వెసులుబాటే కదా. ఇక్కడ భగవంతరావు నగర్ ఈ పక్కన వాళ్ళందరికీ వెసులుబాటే కదా, వాళ్ళు అందుబాటులో ఉంటుంది కదా. సో అది కూడా చేతనైతున్నట్టు మీరు ఆలోచించారు కదా. అందుకని ఒక్కసారి కేసీఆర్ గారిని బలపరిచే అవసరం ఉంది. ఇది గిట్ట జరిగితే కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరిపించినట్టయితుంది. ఎందుకంటే అరే బిడ్డ వీళ్ళు ప్రజలు మాకు వ్యతిరేకంగా ఏదైనా కొన్ని స్కీమ్లను అందే అవకాశం మీకు వస్తుంది. లేకపోతే ఏమనుకుంటారు, మేము ఏం చేయకుండా పిచ్చోళ్ళు ప్రజలు ఎత్తురుగా మేము ఎందుకు చేయాలనుకుంటారు వాళ్ళు. మీరు వాళ్ళకి ఓట్లు ఎత్తే ఇక మేము ఏం చేయకుండా ఎత్తురు ఇదే కరెక్ట్ అని మళ్ళీ మీకు ఏమన్నీ గుండుసున్నా తప్ప ఏం చేయరు. మీరు బీఆర్ఎస్ ఓటు వేస్తే కొంచెం హుషారై ఇంకా మాకు 2 నెలల కాల పరిమితి ఉంది, తప్పకుండా వీళ్ళని మళ్ళీ మెప్పు పొందాలంటే కొన్ని స్కీమ్లు ఇవ్వాలని ఆలోచన చేస్తారు అని మీరు ఒక్కసారి ఆలోచన వాస్తవం కాదు. అందుకని అక్క చెల్లెలందరూ ఒక్కసారి ఆలోచించి మరి ఇక్కడ 2 యంగ్ నాయకులను మీరు చేసే అవకాశం మీలో ఉంది. మీద ఉన్న మీ సోదర భవంతుని మరి జమున కావచ్చు, లలిత కావచ్చు, ఇద్దరికి ఆశీర్వదిస్తారు అని ఒక ఆశతో మేము ముందరికి వచ్చి మా వంతుగా మేము మీకు అప్రమత్తం చేస్తున్నాం ఏం జరిగింది, ఏం జరగబోతుందని. ఈ చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు మా గవర్నమెంట్ మేము అభివృద్ధి చేస్తామంటే మీ గవర్నమెంట్ మీ ఎమ్మెల్యే ఉండి మరి 2 నెలలు చేయండి, ఇక ముందు ఏం చేస్తారు బిడ్డ అని మేము అడుగుతాము. ఇదే కాదు, ఈ టర్మ్ 5 ఏళ్ళు ఉంటుంది, వచ్చేది 2 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ రాబోతే తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినాక ఏ పనులున్నా కూడా ఈ ప్రాంతంలో ఏ పనులు మిగిలినా కూడా నేను భరోసా ఇస్తున్నా, తప్పకుండా మీకు రెట్టింపు డబ్బులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేపడతాను. ఈ సభకు మీద అందుకని ఏమంటారు మరి వీరంతా కారు కొట్టేద్దామంటారా లేదా? ప్రేమతోనేనా, మనస్ఫూర్తిగా ఆలోచించేనా? కారు గుర్తుకే